హాయ్ అందరికీ వెల్కమ్ టు మై డే 1 వీడియో ఆఫ్ పోస్టింగ్ క్యాలిస్థానిక్స్ వర్కౌట్. సో వీడియో కొంచెం లెంతీగా ఉందనే వీడియోని మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఈరోజు పుల్ వర్కౌట్. సో ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేశాను, హెడ్ రొటేషన్స్. దాని తర్వాత స్కాపులా ష్రగ్స్. సో లాస్ట్ వీడియోలో నా గురించి చెప్తా అన్నా కదా. సో ముందు క్యాలిస్థానిక్స్ కంటే నాకు జిమ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. రీల్స్ స్క్రోల్ చేస్తుంటే నాకు క్యాలిస్థానిక్స్ వర్కౌట్ చూసి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దెన్ ఐ డిసైడెడ్ టు డూ క్యాలిస్థానిక్స్. కానీ ఇక్కడెక్కడ నాకు క్యాలిస్థానిక్స్ అకాడమీ కనిపించలేదు. సో నేను ఒక 1 year వరకు జిమ్లో కొన్ని స్కిల్స్ నేర్చుకున్నాను. కొన్ని డేస్ తర్వాత నాకు ఒక అకాడమీ కనిపించింది, అదే బార్ బీస్ట్ క్యాలిస్థానిక్స్ అకాడమీ. సో ప్రెజెంట్ నేను అక్కడనే చేస్తున్నాను. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా వర్కౌట్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి పుల్ ఓవర్స్, 5 reps 3 sets చేశాను. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్కిల్ బ్యాక్ లివర్ అడ్వాన్స్ టక్ హోల్డ్ 10 seconds 3 sets చేశాను. నెక్స్ట్ వర్కౌట్ కూడా సేమ్ బట్ కొంచెం డిఫరెన్స్. బ్యాక్ లివర్ సింగిల్ లెగ్ ప్రెసెస్ 3 sets, ఈచ్ లెగ్ 1 ప్రెస్ చేశాను. దాని తర్వాత వెయిటెడ్ పుల్అప్స్ 5 kgs 5 reps 3 sets చేశాను. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి క్లోజ్ గ్రిప్ చిన్అప్స్ 3 sets 10 reps చేశాను. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఎలివేటెడ్ ఆస్ట్రేలియన్ పుల్అప్స్, ఇవి ఒక 10 reps 3 sets చేశాను. దాని తర్వాత వర్కౌట్ వచ్చేసి హ్యాంగింగ్ లెగ్ రేజెస్ ప్లస్ టక్ హోల్డ్, ఇది వచ్చేసి ఒక 10 reps అండ్ 10 seconds హోల్డ్ 3 sets చేశాను. ఒక 30 days తర్వాత నేను ఒక ఛాలెంజ్ తీసుకోబోతున్నా, బిగినర్ టు బెటర్ 30 days ఆఫ్ క్యాలిస్థానిక్స్. సో స్టే ట్యూన్డ్. లెగ్ రేజెస్ అండ్ టక్ హోల్డ్ తర్వాత ఇదే మన లాస్ట్ వర్కౌట్, లెఫ్ట్ కలిసి 7 reps 3 sets చేసి ఈ డేని ఎండ్ చేశా. రేపు Day 2 వీడియోతో నేను మీ ముందుంటా. సో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.